వర్షాకాలంలో మామిడికాయలతో వీడియో ఏంటని అనుకోకండి. ఈ వీడియో నేను మే నెలలో రికార్డ్ చేశాను. కానీ కొన్ని రీజన్స్ వల్ల అప్లోడ్ చేయడానికైతే అవ్వలేదండి. ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మే నెలలో అందరూ కూడా వడియాలు, ఆవకాయ, మాగాయ పెట్టుకునే టైం కదా! సో, నేను కూడా మాగాయ పెడదామని మామిడికాయలైతే తెప్పించుకున్నానండి. ఇప్పుడు చూపిస్తున్నాను కదా! చిన్న ముక్కతో మాగాయ పచ్చడి టేస్ట్ అయితే చాలా బావుంటుంది. నేను ఫస్ట్ టైమ్ మా ఫ్రెండ్ దగ్గరైతే ట్రై చేశాను. చాలా బావుందండి టేస్ట్. సో, మనమే ఎందుకు పెట్టకూడదు సమ్మర్ కదా ఎలాగో అని చెప్పి నేనైతే పెడుతున్నాను ప్రాసెస్ అంతా తెలుసుకొని. ఫస్ట్ టైమ్ పెట్టినా సరే చాలా బాగా వచ్చిందండి. సో, మనం మామిడికాయలు పుల్లటి మామిడికాయలైతే తెప్పించుకొని చిన్న ముక్కలైతే కొట్టుకొని మనం ఎండబెట్టుకోవాలండి. సో, ఎండబెట్టుకొని మీరు ఫస్ట్ టైమ్ పెడుతున్నట్టయితే మీకు ఎన్ని ముక్కలు కావాలితే అన్ని ముక్కలతో పచ్చడి ఇలా తక్కువ ముక్కలతో కావాల్సిన పచ్చడైతే కలుపుకోవచ్చు. సో, మిగిలిన ముక్కలు మీకు సంవత్సరం అంతా నిలవ ఉంటాయి. సో, మీరెప్పుడైనా పచ్చడి పెట్టుకోవచ్చు. లేదు వద్దు అనుకుంటే మీరు ఆ ముక్కల్ని పౌడర్ చేసేసుకొని గ్యాస్ట్రిక్ ఉన్నవాళ్ళు చింతపండు వాడరు కదండీ కర్రీస్‌లోని చాలామంది. సో, దానికి బదులు మీరు ఆ ముక్కల్ని పౌడర్ చేసుకొని ఆమ్చూర్ పౌడర్ అంటారు కదా! బయట మార్కెట్‌లో అమ్ముతారు. సో, ఇదేనండి. ఈ ముక్కలను పౌడర్ చేసుకొని మీరు కర్రీస్‌లో అది వాడేసుకోవచ్చు. సో, ప్రాబ్లమ్ ఉండదు. సో, నేను పచ్చడి ఎలా పెట్టాను అన్నదంతా కూడా ఫుల్ వీడియోలో అయితే క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. నా యూట్యూబ్ ఛానెల్‌లో ఒకసారి చెక్ చేయండి.